హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమాటో బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసేద్దాం పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న బిర్యానీ దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి. దీనిలోనే 2-3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. దీనిలోనే మీరు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది టమాటో ముక్కల నుంచి మొత్తం పైకి వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. టమాటో గ్రేవీ మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే మీ ఇంట్లో ధనియాల పొడి ఆర్ గరం మసాలా ఏదైనా పర్వాలేదండి, అది కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలపండి. నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను. వీటిని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మరిగిన తర్వాత మీరు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అనేది ఈ వాటర్లో వేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీ పిల్లలు లంచ్ బాక్స్ కానివ్వండి, మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేదు, త్వరగా అయిపోవాలి అనుకుంటే 20-25 మినిట్స్లో అయిపోవాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టమాటో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ టమాటో బిర్యానీ ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం. ఈ టమాటో బిర్యానీలోకి రైతాతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి.